RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీ లైవ్ న్యూస్. సిర్పూర్ నియోజకవర్గం బెజూరు మండలం కుకుడ గ్రామంలోని ఎంపీ యూపీఎస్ పాఠశాలలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 జిల్లా మీడియా కన్వీనర్ నామని రాజలింగం ఆధ్వర్యంలో జనరల్ నాలెడ్జ్ మీద పిల్లలకు పరీక్ష పోటీలు నిర్వహించారు. అనంతరం పరీక్షల్లో బహుమతులు సాధించిన విద్యార్థులకు మండల పోలీస్ అధికారి ఎస్ఐ సర్తాజ్ పాషా, మండల ఎంఈఓ సునీత చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం ఎస్ఐ మరియు ఎంఈఓ మాట్లాడుతూ సమాచార హక్కు రక్షణ చట్టం 2005 సొసైటీ ద్వారా పిల్లలకు అవేర్నెస్ కలిగిస్తూ పరీక్షలు నిర్వహించి బహుమతులు అందించడం అభినందనీయమని అన్నారు. పిల్లలు ప్రతిరోజు స్కూల్ కి వస్తూ అనేక కొత్త విషయాలు తెలుసుకుని మంచి స్థాయిలో ఉండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో ఎంపీ యూపీఎస్ ప్రధాన ఉపాధ్యాయులు పుల్లూరి సతీష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సొసైటీ నుండి పిల్లలకు ఎగ్జామ్ పెడతా అని ఒక మాట మన హెచ్ఎం సార్ చెప్పగానే ముందుకు వచ్చి 7th 8th వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. సో నిన్న చాలా మంచిగా రాసిన పిల్లలు. అదేవిధంగా మిమ్మల్ని ఇన్స్పిరేట్ చేయడం కోసం మండల అధికారులను కూడా రమ్మంటే ఒకటే మాటలో మెసేజ్ సార్ కానీ ఎంఎం మేడం గారు కానీ వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. సో వాళ్ళ ద్వారా చాలా ఆనందంగా ఉంటుంది. మన ఎస్ఎస్ఆర్ చెప్పినట్టు కూడా రాశారు. ఆర్టీఐ అంటే తెలుసా? ఫుల్ ఫామ్ తెలుసా? నిన్న ఏం రాసిందా చెప్పండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. నీకు ఇన్ఫర్మేషన్ తీసుకునే రైట్ ఉంది. కుకుడ గ్రామంలోని ఎంపీ యూపీఎస్ తెలుగు మీడియం, ఉర్దూ మీడియం పాఠశాలకు వచ్చేసినటువంటి గొప్ప వ్యక్తులైనటువంటి మన ఎస్ఐ గారు, సర్తాజ్ పాషా గారు, మరియు ఎంఈఓ మేడం గారు, సునీత మేడం, మరియు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి రాజలింగం గారు, మరియు ఈ సమాచార హక్కు చట్టంలో సంఘంలోని ఈ సొసైటీలో ఉన్నటువంటి సభ్యులైనటువంటి మహేష్, ఇద్దరు మహేష్ మరియు ఇద్దరు సభ్యులు, మరియు ఈ సమావేశానికి వచ్చినటువంటి నా ప్రియమైన విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు ఇక్కడ సిబ్బందికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పటికీ సమయము చాలా ఆలస్యమైంది కాబట్టి జస్ట్ 2 నిమిషాల్లో మాట్లాడాలనుకుంటాను. సార్ ఇప్పుడు మాట్లాడింది కాబట్టి, సో వాస్తవంగా ఈ సమాచార హక్కు చట్టం ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఎందుకు వచ్చిందంటే, రాజస్థాన్ రాష్ట్రంలో ఒక రైతుల పోరాట ఫలితంగా మనకు రావడం జరిగింది. మన భారతదేశంలో 2005 జూలైలో పార్లమెంట్లో ఆమోదించడం జరిగింది. తర్వాత అక్టోబర్ ఇక్కడికి వచ్చినటువంటి అధికారులకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. సో మన ఎంఈఓ మేడం అయినటువంటి సునీత మేడం గారికి, ఉపాధ్యాయులు మరియు మన ఎస్ఐసార్ అయినటువంటి సర్దార్ పాషా గారికి ఈ సమాచార హక్కు సొసైటీ సభ్యులు సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాను. క్వశ్చన్స్ వాళ్ళతో ఎగ్జామ్ పెట్టడం జరిగింది, ఆల్రెడీ చెప్పాను. ఈ 25 క్వశ్చన్లో ఆర్టీఐ యాక్ట్ గురించి, జనరల్ స్టడీస్ గురించి, సైన్స్ గురించి, మ్యాథమెటిక్స్ గురించి ఎగ్జామ్ పెట్టడం జరిగింది. సో ఈ ఎగ్జామ్లో టాపర్స్, టాప్ 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసి వారు ఈ సమాచార సంస్థ వైపు నుండి గిఫ్ట్లు ఇవ్వాలని
డిసైడ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ముందుగా 7th క్లాస్ నుండి సుప్రియ, ఫస్ట్ ప్రైజ్ సుప్రియ. నెక్స్ట్ అలేఖ్య. నెక్స్ట్ చెప్పినటువంటి పాఠాలను శ్రద్ధగా విని మీరు చక్కగా చదువుకుంటే గొప్ప ఉన్నత స్థానాలకి ప్రైజులు ఇంతకన్నా పెద్ద పెద్ద ప్రైజులు తీసుకొస్తారు. అర్థమైందా? మీరు అందరూ చక్కగా చదువుకొని కొత్త వాళ్ళు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. పిల్లలకి ఎంత మంచి ప్రోత్సాహం మీ ఊరు నుండి మీ ఇంత ఈ పెద్ద మనుషుల నుండి లభిస్తుందంటే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సార్. అందరూ ఒకసారి సార్ థ్యాంక్స్ చెప్పండి. ఎవ్రీ ఇయర్ కూడా అంటే మీరు ఇట్లా మంచిగా చదవడం వల్ల మీకు మంచి మంచి ప్రోత్సాహకాలు కూడా వస్తాయి. ఓకేనా? ఈ సార్తో పాటు ఇంకా కొందరు వచ్చిన సార్ వాళ్ళు అందరూ ఉన్నారు కదా, అందరు కూడా మీకు మంచి మంచి గిఫ్ట్స్ ప్రొవైడ్ చేస్తారు. మీ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఇంకా ఏమైనా సలహాలు కానీ సజెషన్ ఆహ్వానాన్ని మన్నించి ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ఎంఏ మేడం గారికి ఎస్ఐ అశోక్ సార్ గారికి చాలా ధన్యవాదాలు. సో అందరికీ సబ్జెక్టులలో 90%, మోర్ దాన్ 90% మార్క్స్ వస్తున్నాయి 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ. సో మనం ఆ డైలీ